రీసెంట్గా యూఎస్ వచ్చాము, కానీ యూఎస్లో సెటిల్ అయిపోతామా, ఇండియా వెనక్కి వెళ్ళిపోతామా అనేది అట్ దిస్ పాయింట్ ఇంకా తెలియదు. సో ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్లో చేస్తే బెటరా లేకపోతే ఇండియాలో చేస్తే బెటరా అని కొంతమంది క్వశ్చన్స్ అడిగారండి. నార్మల్గా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది మీ ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి, మీ రిస్క్ టాలరెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీరు యూఎస్లో సెటిల్ అయిపోతున్నా, ఇండియా వెనక్కి వెళ్ళిపోతున్నా సరే, ఫ్యూచర్లో మీకు ఉపయోగపడే షార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే మీ 401k. లెట్స్ సే యు ఆర్ ఇన్ యువర్ లేట్ 20s, అంటే 27, 28, 29 అలా, అండ్ మీరు మీ 401kకి ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ మీకు ఇంకా కిడ్స్ లేరు అని అజ్యూమ్ చేసుకుందాం. కిడ్స్ లేనంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి యూ కెన్ ట్రై మ్యాక్సింగ్ అవుట్ యువర్ 401k, అంటే 18% ఆర్ పర్ ఇయర్ 23,000 వరకు కూడా మ్యాక్స్ మీరు 401kకి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఒక 2 or 3 years తర్వాత, అంటే ఆఫ్టర్ యూ హ్యావ్ కిడ్స్, మీరు మ్యాక్స్ అవుట్ చేయకపోయినా సరే మినిమం ఒక 6% to 10% మధ్యన మీ 401kకి మీ కాంట్రిబ్యూషన్స్ కంటిన్యూ చేశారని అనుకుందాం. ఈ క్యాలిక్యులేటర్లో చూపిస్తున్నట్టు మీ కరెంట్ ఏజ్ 28 అండ్ కరెంట్ యాన్యువల్ శాలరీ 100k అండ్ మీ కరెంట్ 401k బ్యాలెన్స్ $0 అనుకుందాం. అండ్ మీరు కాంట్రిబ్యూషన్ 18% ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. సో మీ ఎక్స్పెక్టెడ్ రిటైర్మెంట్ ఏజ్ 65 అండ్ మీ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇంక్రీజ్ 2.5% అని అనుకుంటే కనుక by the time you retire, you will have somewhere around 2.6 million in your 401k account. But here is the catch. మీరు 65 years వచ్చేదాకా కూడా 401kకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఓన్లీ 10 years from now, అంటే టిల్ యువర్ 38 మాత్రమే 401కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారని అనుకుందాం. ఆ వాల్యూస్ని క్యాలిక్యులేటర్లో అప్డేట్ చేస్తే కనుక కరెంట్ ఏజ్ 28, కరెంట్ యాన్యువల్ శాలరీ 100k అండ్ కాంట్రిబ్యూషన్ 18% అండ్ ఎక్స్పెక్టెడ్ రిటైర్మెంట్ ఏజ్ 38, ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇంక్రీజ్ పర్ ఇయర్ 3% అని అనుకుంటే కనుక బై ద టైమ్ యువర్ 38 మీ 401k బ్యాలెన్స్ 276k ఉంటుంది. లెట్స్ సే వెన్ యువర్ 38 మీరు ఇంకా ఇండియా వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నారు, అంటే మీ 401kకి కాంట్రిబ్యూషన్స్ అనేవి అక్కడితో ఆపేశారు. సో కరెంట్ ఏజ్ 38 అండ్ బై ద టైమ్ యువర్ 38 మీ 401k కాంట్రిబ్యూషన్స్ ఆల్రెడీ 276kకి రీచ్ అయిపోయాయి. ఎక్స్పెక్టెడ్ రిటైర్మెంట్ ఏజ్ 65 and expected salary increase because you will no longer be contributing to your 401k 0% అని కనుక వేసుకుంటే by the time you retire, అంటే when it is 65, you will have somewhere around 1.3 million in your 401k account. ఏంటి ఈ క్యాలిక్యులేషన్ అంతా? వాట్ ఆర్ వి ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ అని అంటే కనుక లెట్స్ సే మీరు ఓన్లీ 10 years మాత్రమే యూఎస్లో ఉన్నారని అనుకుందాం. అంటే బై ద టైమ్ యు ఆర్ 38 ఇండియా మూవ్ అయిపోవాలని అనుకున్నారు అండ్ మూవ్ అయిపోయారని అనుకుందాం. అప్పుడు మీ 401kలో ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్స్ అనేవి జరగవు. కానీ మీరు వెళ్ళేటప్పటికి మీ 401kలో ఆల్రెడీ 250k ప్లస్ ఉన్నాయి అండ్ దాట్ మనీ విల్ కీప్ కాంపౌండింగ్ టిల్ యూ టర్న్ 65. అంటే యూ హ్యావ్ మేడ్ సమ్ మనీ విచ్ ఇస్ ఇన్ యువర్ అకౌంట్ విచ్ స్టార్టెడ్ మేకింగ్ మోర్ మనీ ఫర్ యూ. హియర్ కమ్స్ ది ఫస్ట్ ఆప్షన్. మీరు యుఎస్ నుంచి మూవ్ అయిపోయేటప్పుడు మీ 401k అలాగే వదిలేశారు విత్ ద ఇంటెంట్ దట్ ఫ్యూచర్లో మీ పిల్లలు కనుక ఇక్కడ చదువుకోవడానికి వస్తే అనే క్వశ్చన్తో మీరు 401k టచ్ చేయకుండా అలాగే వదిలేశారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి చదువుకోవడానికి వస్తారో అప్పటికి ఇఫ్ యు ఆర్ నాట్ 65 యూ కెన్ స్టిల్ టేక్ అవుట్ ద మనీ ఫ్రమ్ యువర్ 401k, కానీ దాని మీద కొంచెం ట్యాక్స్ అండ్ 10% పెనాల్టీ మీరు పే చేసి మీ మనీ మొత్తం తీసేసుకోవచ్చు అండ్ యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ కిడ్స్ ఎడ్యుకేషన్. లేదా మీరు యూఎస్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు మేము ఇంక ఇండియాలోనే సెటిల్ అయిపోతాము, మళ్ళీ యూఎస్ వెనక్కి రాము అని అనుకుంటే కనుక అట్ దట్ పాయింట్ మీ 401kలో ఎంత ఉన్నాయో అది 250k అవ్వచ్చు, లేకపోతే 300k అవ్వచ్చు, ఎంతైనా సరే వాట్ ఎవర్ యూ హ్యావ్ అక్యూములేటెడ్ బై దెన్ అది అప్పుడే మీరు తీసేసుకుని ట్యాక్సెస్ అండ్ 10% పెనాల్టీ పే చేసి ఆ డబ్బులు మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ దెన్ కమ్స్ ఆప్షన్ నెంబర్ 3. మీరు యూఎస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీ 401k అలానే వదిలేశారు అండ్ ఫ్యూచర్లో మీ పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి రాలేదు అండ్ బై ద టైమ్ యూ రిటైర్, అంటే 65 వచ్చిన తర్వాత మీ 401kలో 2 million ఉంటుందో 3 million ఉంటుందో ఎంతైతే అంతా కూడా మీరు ఆ టైంలో విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మీరు రిటైర్ అయినప్పుడు కనుక అది విత్డ్రా చేసుకుంటే యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీ పెనాల్టీ. ఇందాక మీరు చూసిన క్యాలిక్యులేటర్లో మనం మ్యాక్స్ అవుట్ చేసాం 401k, అంటే 18% కాంట్రిబ్యూషన్ అని వేసుకుందాం. లెట్స్ సే మీరు మ్యాక్స్ అవుట్ చేయలేదు, అంటే 6% మాత్రమే వేసుకున్నారు. ఇందాక మీరు నోటీస్ చేసినట్టయితే కనుక ఎంప్లాయర్ మ్యాచ్ అనేది ఆల్ 3 కేసెస్లో నేను 0 మాత్రమే పెట్టుంచాను, కన్సిడరింగ్ ఎంప్లాయర్ మీకు ఎటువంటి 401k మ్యాచ్ ప్రొవైడ్ చేయట్లేదు అని అజ్యూమ్ చేసుకున్నాను. కానీ చాలామంది ఎంప్లాయర్స్ ఏంటంటే సమ్వేర్ బిట్వీన్ 3% to 10% వరకు కూడా 401k మ్యాచ్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఆ మనీ కూడా మీ అకౌంట్లో పడితే కనుక ఈవెన్ తో యూఆర్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ 6%, అంటే మినిమం 6% మీరు వేసుకుంటున్నా సరే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ అయ్యి అది మీ 401k బ్యాలెన్స్కి కన్సిడరబుల్ డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది.
ఫ్యూచర్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 38 ఆర్ 40 మేము ఇండియా వెళ్ళట్లేదు, మేము ఇక్కడే సెటిల్ అయిపోవాలి అని అనుకుంటుంటే కనుక ఎవ్రీ ఇయర్ మీ పెరుగుతున్న శాలరీ అండ్ మీ కాంట్రిబ్యూషన్ వల్ల బై ద టైమ్ యూ రిటైర్ ఎట్ 65 మీ 401k నుంచి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్ అనేది మీకు వస్తుంది. ఈ క్యాలిక్యులేటర్కి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. మీ శాలరీ ఎంత, మీరు ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, మీ ఎంప్లాయర్ మ్యాచ్ ఎంత, ఈ వాల్యూస్ అన్నీ కూడా కొంచెం దానిలో మార్చి యూ కెన్ ప్లే అరౌండ్ అండ్ సీ హౌ మచ్ కెన్ యూ యాక్చువల్లీ గెట్ బై ద టైమ్ యూ రిటైర్. ఇదే పేజ్లో 401k ఎర్లీ విత్డ్రాయల్ కాస్ట్స్ క్యాలిక్యులేటర్ అని ఇంకోటి కూడా ఉన్నది. అంటే రిటైర్ అయ్యే లోపును కాకుండా మీరు ముందుగానే 401kలో వేసిన డబ్బులు కనుక తీసేస్తే మీరు ఎంత పెనాల్టీ పే చేయాలి, ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది కూడా ఈ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 401k ఈజ్ నాట్ ది ఓన్లీ ఆప్షన్ టు ఇన్వెస్ట్ అండి. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. అంటే చాలామంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఇళ్ళు కొనుక్కుని ఇండియా వెళ్ళిపోయే ముందు అవి అమ్మేసుకుని వెళ్ళిపోతారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. కానీ ఇందాక చెప్పినట్టు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్ అండ్ రిస్క్ టాలరెన్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.